శారదా సొంటిపూరి గారి మొట్టమొదటి ప్రతీచి విశాఖపట్నంలో ఆవిష్కరణ అయినప్పుడు నేనే సమీక్షకుడినే. ఇప్పుడు ఇది దానికి సీరియల్. ఇప్పుడు మనకి సినిమాలు కూడా సింగం 1, సింగం 2 అని వస్తున్నాయి కదా. సినిమాలే సీక్వెన్స్గా వచ్చినప్పుడు కథాపాడు లేనివి ఎంతో లోతైన విషయాలు ఉన్నప్పుడు ప్రతీచి ఇది 2. కానీ ఇంకా ఆవిడ యొక్క మానసిక మథనాల్లో నుంచి ఇటువంటివి ఇంకా ఎన్నో రావాలి, ఎన్ని వస్తాయో అని మనందరం ఎదురు చూడాలి. చాలామందికి తెలుగు వచ్చు, సంస్కృతం రాదు. 2 వచ్చు. వేదాలు చదవరు, వేదాలు చదువుతారు, అర్థాలు తెలియవు. ఇన్ని వచ్చిన సంగీతం రాదు. సంగీతం కూడా వచ్చిన కాగితం మీద కలం పెట్టలేరు. ఇన్ని లక్షణాలు ఉన్న ఆవిడ శారదా సొంటి అన్నపూర్ణ గారు. దివ్యక్షేత్రమైన తిరుపతిలో పుట్టారు. విశాఖపట్నంలో పెరిగి ఆ సముద్రం యొక్క సంగీతాన్ని ఒడిసిపట్టుకున్నారు. వివేకానందుడు అడుగినటువంటి షికాగోలో జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆవిడ వెళ్తున్నారు. ఈ పుస్తకం రాసింది ఎవరి కోసం? గొప్ప గొప్ప విద్వాంసుల కోసం కాదు, సామాన్యుల కోసము కాదు. మరి ఎవరి కోసం? ఇద్దరి కోసం. అలా ఎవరు రాయరు. రాస్తే వాళ్ళ కోసం లేదా వీళ్ళ కోసం అని. ఇది ఎవరికి ఏది కావాలంటే అది వాళ్ళకి తీసుకోవచ్చు. పండితులకేమో శ్లోకాలు అవన్నీ వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళ కోసం ఏమో సామాన్య వాక్యాలు, 4-5 కవిత పంక్తులు ఉన్నాయి. నేను అన్న రామరాజు గారిని, ఈ పుస్తక సమీక్ష నేను చేయకూడదండి. అదిగో మహానుభావులు ఉన్నారు అక్కడ, శిలాకట రకణాశ్రమ గారు, వేద పండితులు, వేదాంతాన్ని బాగా కాచి వడబోసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అన్నారు. రామరాజు బుర్ర ఎప్పుడు కూడా సపరేట్గా మేడే, అది మామూలుగా తాగిన బుర్ర కాదు. ఆయన అన్నారు, అంటే పండితులు కానివారు, వేదం రానివారు, అంతగా గొప్ప వేదాంతం తెలియని వారు ఈ పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు చెప్పండి అన్నారు. నిజం, రాజకీయం పెట్టారు ఆయన. అది నిజానికి అంతే. అంటే ఈ పుస్తకం సామాన్యులకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇందా చెప్పారు గోపి గారు, మృత్యు లేకపోతే అసలు జీవితానికి ఆ ఆనందం, దానికి ఒక అంతు ఉండదు. అందుకని ఆవిడ మరణంలో రమణం ఉంది అన్నారు. రమణీయం, రమణ అంటే అది చాలా మనోజ్యమైనది అని. అవే అక్షరాలు ఇటు తిప్పి అటు తిప్పారు. ఇందులో సామాన్యమైన నీతి వాక్యాలు, సందేశ వాక్యాలు, మనకి అన్నమయ్య ఎలాగైతే భక్తి తత్వాన్ని, వేదాంతాలని మామూలు మాటలలో, మాండలిక పదాలలో, వాడుక భాషలో, సంగీతంలో ఎంత హాయిగా అటువంటి ఒలిచిపెట్టారో ఈవిడంతలో అలా పెట్టి మనందరిలో ఆర్ద్రత లక్షణం ఒకటి పరమ నిగూఢంగా ఉంటుంది. నీలో ఉంది, నాలో ఉంది. ఈ సృష్టి మీద పుట్టిన ప్రతి మానవుడిలోనూ దయ, ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం దాన్ని బట్టి ఉంటుందండి.